హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్. అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం రోజు ఇంటిలో వాడే రెగ్యులర్ పాల ప్యాకెట్తో చక్కగా నెయ్యి తయారు చేయవచ్చని? అవునండి, నేను అలానే తయారు చేస్తాను. ఫుల్ క్రీమ్ ప్యాకెట్ పాలు ముందు మరగబెట్టి మీగడ కట్టాక తీసి డబ్బాల్లో డైలీ వేస్తూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. బాక్స్ నిండిన వెంటనే తీసి ఇదిగో ఇలా ఒక గిన్నెలో వేసి మీగడ తిప్పడం మొదలు పెడతాను. ఫ్రిడ్జ్లో నుండి మీగడ బాక్స్ని 1 గంట ముందు బయటకు తీస్తే సరిపోతుందండి. గిన్నెలో వేసిన మీగడని ఒక గరిటెతో తిప్పుతాను. ఫస్ట్ వేసిన వెంటనే అంతా కలపాలి. అందులో పాలు కూడా కలిసి ఉంటాయి కాబట్టి, ఎందుకంటే నేను పాలల్లో మీగడే స్టోర్ చేస్తాను. నెయ్యి కూడా అదే తీస్తాను. మీరు కావాలంటే పాలు తోడు పెట్టి పెరుగులో వచ్చే మీగడ కూడా స్టోర్ చేసి ఇదే విధంగా తీయవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో మనము మీగడ తిప్పేటప్పుడు మనకు స్టేజెస్ ఆఫ్ ఫార్మేషన్ క్లియర్గా కనబడతాయండి. ముందు బాక్స్లో నుండి వేసిన వెంటనే లిక్విడ్ మరియు సాలిడ్ రెండు కనబడతాయి. మనము మిక్స్ చేస్తూ ఉంటే యూనిఫామ్ లిక్విడ్ లాగా ముందు వస్తుంది, అది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ మిక్స్ చేస్తూ ఉంటే లిక్విడ్ కాస్త సెమీ సాలిడ్ స్టేట్లోకి వస్తుంది. నేను గరిటతోటే తిప్పుతానండి. ఇక్కడ బ్లెండర్ కానీ ఏ రకమైన వస్తువు కానీ వాడడం లేదు. ఇక్కడ కంటిన్యూస్గా మాత్రం తిప్పుతూ ఉండాలి. అది కొద్దిగా స్పీడ్గా కూడా తిప్పాలి. జాగ్రత్త, పైన తుల్లకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే చాలు. సెమీ సాలిడ్ స్టేట్ నుండి ఇప్పుడు మనకు దాదాపు సాలిడ్ స్టేట్లోకి వచ్చేస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఓన్లీ 3 మినిట్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం మిక్స్ చేసే కొద్దీ సాలిడ్ వెన్న కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మనం తిప్పితే వెన్నలో నుండి పాలు సెపరేట్ అయిపోతాయి చాలా ఈజీగా. మనకి వెన్న ముద్దలు 5 మినిట్స్ లోపలే రెడీ అయిపోతాయండి. కావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు 30 ఇయర్స్ నుండి ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఒకే గిన్నెలో వెన్న తీసి అందులోనే నెయ్యి కూడా కరగబెట్టొచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లో అదే చూపిస్తాను. వెన్న రెడీ అయిన వెంటనే అందులో వచ్చిన లిక్విడ్ పాలు ఒక గిన్నెలో వేయాలి. ఇప్పుడు 3 సార్లు మంచినీళ్ళతో వెన్నని కడిగితే అందులో ఉండే కొద్ది మీగడ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా కడిగితే మనకు వెన్న కరగబెట్టేటప్పుడు గోదారిక్కు మిగలదు. ఎక్కువ వేస్టేజ్ ఉండకుండా ప్యూర్ ఘీ చక్కగా వస్తుంది. కడిగిన వెన్నని స్టవ్ పైన పెట్టి కరగబెట్టాలి. కొద్ది మరిగాక 2 యాలకులు దంచి వేయాలి. అలానే 2-3 తమలపాకులు కూడా నేను వేస్తున్నాను. ఇవి 2 వేస్తే మంచి రుచి సువాసన ఉంటుంది తయారైన నెయ్యి. వెన్నని కలుపుతూ మరగబెట్టాలి. ఇలా కలుపుతూ ఉంటే కూడా మొత్తం చక్కగా కరిగి తక్కువ వేస్టేజ్ వస్తుంది మనకి. కాసేపుకి పైన చిన్న బుడగలు కనబడతాయి. అప్పుడు స్టవ్ కట్టేయాలి, ఎందుకంటే నెక్స్ట్ మనకు నెయ్యి మాడడం మొదలవుతుంది. సో ఈ స్టేజ్లో మనకు స్టవ్ కట్టేసి నెయ్యిని చల్లారనివ్వాలి. ఈలోగా మనము వెన్న కడిగిన పాలుని పొయ్యి పైన పెట్టి కాగబెట్టి ఒక నిమ్మకాయ పిండితే పనీర్ తయారవుతుందండి. పనీర్ను కూడా వడపోసి ఒకసారి కడిగి బాగా నీళ్లు పిండి అందులో ఉప్పు, మిరియాల పొడి, జీరా పొడి, ధనియాల పొడి, పిజ్జా హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి మనం ఒక మిశ్రమం తయారు చేయాలండి. ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మనం పరాఠాస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనము చల్లారిన నెయ్యిని గ్లాస్ బాటిల్స్లో వడపోసి స్టోర్ చేసుకుంటే సూపర్గా ఇంట్లోనే రెగ్యులర్ పాల ప్యాకెట్తో తయారు చేసిన ఘీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ మీకు ఘీ అండ్ పనీర్ రెడీ. ఇప్పుడు మనం పనీర్ పరాఠాస్ తయారు చేసుకుందామండి. నేను ఎప్పుడు నెయ్యి తయారు చేసిన స్టఫ్డ్ పనీర్ పరాఠా మాత్రం తప్పకుండా చేస్తానండి. చాలా రుచిగా ఉంటాయండి. నేను చూపించిన విధంగా చపాతీ పిండిలో స్టఫ్ చేసి నెయ్యితో కాల్చితే ఈ పరాఠాలు ఎంత బాగుంటాయంటే పిల్లలకి సాయంత్రం పూట మీరు టిఫిన్లా పెట్టొచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి ఈ స్టఫ్డ్ పనీర్ పరాఠాస్. అండ్ నేను తయారు చేసిన నెయ్యి కూడా ఎట్లా ఉందో ఈజీ మెథడ్లో జస్ట్ 5 మినిట్స్లో మీకు తయారైపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీరే మళ్ళీ అదే విధంగా చేసుకుంటారు. ఈ స్టఫ్డ్ పనీర్ పరాఠాస్ మనకి ఆచార్ కానీ దహీ కానీ ఏదైనా చట్నీతో బాగుంటాయండి. పిల్లలకైతే మీఠా దహితో పెట్టొచ్చు, లేదు ఏదైనా టొమాటో సాస్తో కూడా పెట్టొచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.